శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. పరమేశ్వర స్వరూపమైన మిత్రులందరికీ నమస్కారం. వెన్నపూస మనం ముందుగా తీసుకుని ఈ 2 గిన్నెల్లో ఇట్లా నీళ్లు పోసేసి ఇలా కడిగేసేసుకుని మనం ఇతర పాత్రలు వేసుకుని వెన్నగాస్తున్నాం అని చెప్పి వీడియో చేస్తే చాలామంది మిత్రులు కేదారేష్ గారు మీరు చేసే కష్టం, మీరు పాటించే శుభ్రత మాకు కనిపిస్తూ ఉంది, ఎవరో అన్న మాటలు మీరు పట్టించుకోవద్దు అంటే మనం ఎంత శుభ్రంగా పనిచేస్తున్నామని మీ అందరికీ చూపించాలనేది ఆలోచన. ఈ రోజున మనం వెన్నపూసని అందించలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటే మీరు ఇది బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అని నమ్మబట్టి నేను ఎక్కువ పని చేయగలుగుతా ఉన్నాను. భూమాత గోమాత దయ వల్ల ఇది తిని మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మీరందరూ ఆరోగ్యంగా ఉండబట్టి మనం ఇంకా గోవుల్ని మనం సాకగలుగుతూ ఉన్నాం, సాకే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఇది మన అందరి విజయం. ఏంటంటే మాంసానికి వెళ్ళిపోతున్న గోవులను కూడా రైతులకు ఇచ్చి అయ్యా వాటి ద్వారా వచ్చే పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇవన్నీ మీరు తీసుకుని చాలా బాగుంది అన్నప్పుడు ఈ రోజున వెన్నపూస నెయ్యి మనకి అమృతంతో సమానం. అమృతం అంటే ఎక్కడ ఉంటుంది? ఆవు నెయ్యి. అద్భుతం అండి, ఎంత అద్భుతం అంటే నాకు చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మా అమ్మమ్మ నాయనమ్మ కాలం నాటి నెయ్యి వెన్న ఇప్పుడు చూస్తున్నామండి మీ దగ్గర కేదారేష్ గారు ఇంత స్వచ్ఛంగా చేసేవాళ్ళు అని అంటూ ఉన్నారు.